పెట్టిందో మన వాడు చెప్తాను చక్కగా ఆలకించిన అబ్బాయి. చూడేనా ఇంకా కథ చక్కగా చెప్తాను చక్కగా ఆలకించారు అబ్బాయి. చెప్తాను చూడబ్బాయి. మన భారతదేశం మన భారతదేశంలో ఎంతమంది కవులు గాయకులు కథలు ఎన్నో జీవనతలు కూడా ఉన్నారా మన భారతదేశాల అబ్బాయి. ఏంటి మరి కవులు ఉంటున్నావు కదా, కవులు అంటే కవిత్వాలు రాసేవారు కవులు అంటారా? కావ్యాలను ఆధారంగా చేసుకుని రాసిన వాళ్ళే కవులు అంటారు. పాటలు పాడేవాళ్ళు గాయకులు అంటారు. నేను కూడా బ్రహ్మాండ పాట పాడుతున్నా. అరణాల కాలంతో పాటు ఇదే ఒక కళ కూడా ఉందా? అవునా? కాదు కానీ మరి గాయకుడు పాటలు అంటారు కదా, నీకు ఏ పాటలు వచ్చి మాకు తెలియదు కదా. హిందీ వచ్చు, తెలుగు వచ్చు, 3 ఏళ్ళు అది కూడా వచ్చు. 3 ఏళ్ళు అల్లదే కదా చూడు. కానీ మాకు అల్లది ఇల్లు కట్టి వచ్చు. కానీ నాకంటే మాత్రం హిందీ పాట అంటే చాలా ఇష్టం. నాకైతే మాత్రం మీ ముందుది కావాలి. మీ చెల్లికట నా ముందుది కావాలి. తెలుగు పాట తెలుగు పాట కాదు, ముందు పాడే పాట హిందీ పాట. ఓహో హిందీ పాట. మరి నీకు వెనకది కావాలరా? వెనకది కావాలి. ఇది పంజాబ్ లో వెనకదని చేస్తుంది. పంజాబ్ లో వెనకదని చేస్తుంది. వెనక పాడే పాట తెలుగు పాట కావాలి. తెలుగు పాట గురుగారు వేసుకోండి. గురుగారు హిందీ పాట హిందీ పాట చూడలేనా హిందీ పాట అయితే మాత్రం చాలా ఎరగదీశారని. మరి వెనక పాట ఎట్లా? మీ అనేది వెనక పాట తెలుగు పాట తెలుగు రిపీట్ చేశాను. చూడండి అమ్మా, తెలుగు పాట హిందీలోనే, హిందీ పాట తెలుగులో పాట నీకే చెల్లిందిరా. అవునా? పాటలు అంటే ఎలాంటివేంట్రా? ఇటువంటి పాటలు నా కొడక పాటలు అంటే ముందు ముందనే కదా. ఆ కథ మీద పెట్టేవాడు చెప్తాను చక్కగా ఆలోచించబ్బాయి. మన పాటలు చెప్పాడు కదా, ఆ కథ మీద ఏంటో చెప్తాను చూడబ్బాయి. ప్రాంతంలో నాగల్పుడు గట్టి పైన ఒక మైల్ పక్కన ఉండేవాడు. నాడు నివసించాలని అందమైన మాయామాలు నిర్మించండి ఆయన. ఆ మాయామహోత్సవ ఎటువంటిదో మన వాడు చెప్తాడు సార్. ఆ మైల్ పక్కన చెప్తాను రా.
ఈ విధంగా తప్పేం జరుగుతుందమ్మా ఇంకా కోటలో 7 వెండి కోటలు 14 బంగారు మెడలు నిర్మించాడు ఆయన. ఇంకా మెడల మధ్య భాగంలో వజ్ర వైడూర్య కెంపు ఇచ్చిన 12 స్తంభాల అందాల వసతి నిర్మించిన మైలు పెట్టినవాడు. ఇంకా మసీదులో ఇంత పెద్ద తమాసాలు జరుగుతుండేపాయి. మట్టి అని మాట్లాడుతుండే ఒక దుర్మార్గుడు. మట్టి అని మాట్లాడుతున్నాయంటే నీ తోట నా తోట ఇక్కడున్న జనాలతో కాదు ఆ 12 కోటలో తన మంత్రం నన్నంతా మాట్లాడించేవాడని చెప్తున్నా. మట్టి అని మాట్లాడుతుండే ఉప్పు స్తంభాలు ఊసిలాడుతుండే పట్టించుకుంది దరిద్రం. ఉప్పు స్తంభాలు ఊసిలాడినప్పుడు కర్ణాటక ఎందుకు కలుసుకోవాలి? ఎక్కడ కలుసుకొని ఎక్కడ పట్టుకున్నాడు నీకు? మన పెద్ద తుఫాను వచ్చింది వస్తే మా ఊర్లో గాలికి కరెంట్ స్తంభాలు స్తంభం మీద స్తంభం పడిపోయి తగ్గేసుకోండి. బాబు మేషేట్ అబ్బాయి మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ SK టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.